భర్త ఏం చేస్తున్నాడు? చనిపోయాడు. హాయ్, ఎస్ఎస్ఎస్ నిజ స్నేహితుడు ఛానల్ వారికి మరి వీక్షిస్తూ మీరందరూ కూడా ప్రతి 3 రోజులకు ఒకసారి ఎవరైనా ఒక పేదవారికి మేము చేయాలని సహాయం చేస్తూ ఉన్నాం. మరి శ్రీకాకుళం జిల్లాలో అనేక ప్రాంతాల్లో మరి చెత్త ఏరుకున్నటువంటి వారికి, ఈదుల్లో తిరుగుతూనే భిక్షం అడుగుతున్నటువంటి వారికి, అలాగే ఎవరైనా సరే అనారోగ్యాలతో ఉన్న వారికి మేము ప్రతి 3 రోజులకు ఒకసారి సహాయం చేస్తున్నాం. మరి దేనివల్ల ఈ సహాయం చేస్తున్నామంటే ఇది సంస్థ తాలూకు సహాయం కాదు, ఇది రాజకీయ సంబంధమైనటువంటిది కాదు, ఇది రాజకీయ సంబంధమైనది కానీ మతపరమైనది కానీ ఏ సంస్థ సంబంధమైనది కాదు. మాలాంటి కొంతమంది పిల్లలు ప్రతి వారం కూడా 100 రూపాయలు వేసుకుని కొంతమంది పేదలకి సహాయం చేస్తున్నాం. మరి మేము ప్రతి నెల కూడా ఇలాగే ఇవ్వము, ఒకసారి మాత్రమే ఇస్తాం. మళ్ళీ రెండోసారి ఆశించకూడదు. ఇలాగ ఇస్తున్నాం కాబట్టి మళ్ళీ వచ్చే నెల మళ్ళీ ఇస్తారేమో ఆశించవలసిన పని లేదు. ఒకసారి మాత్రమే ఒక పేదవారికి ఒకసారి సహాయం చేస్తాం. ఈవేళ మరి అమ్మకి సహాయం చేయడానికి కొరకు ఈవేళ గత వారంలో మేము చూసాం. మరి అమ్మకు కొన్ని విషయాలు అడుగుదాం, అడిగి ఈ సహాయం చేద్దాం. అమ్మ మీదే ఊరు? దోగాము. మీ పేరు ఏం పేరు? చల్లోలు. నీ పేరు? నారాయణమ్మ. కాబట్టి ఈ అమ్మది నారాయణమ్మ, దోగాము. మరి అమ్మ గ్రామంలో పడి మరి తిరుగుతూ ఈ విధంగా భిక్షం అడుక్కుంటూ జీవనోపాధి చేస్తుంది. మరి దోగాం గ్రామము. మనం ప్రతి 3 రోజులకి ఒకసారి ఒక్కొక్కరికి సహాయం చేస్తాం కాబట్టి మరి ఈవేళ కూడా ఈ అమ్మకు చేయాలని చెప్పి ఇక్కడ మనం రావడం జరిగింది. మరి కాబట్టి నువ్వు తెల్లవారు లేచిన తర్వాత బయటకు వెళ్తుంటావు, ఆ తీసుకెళ్ళినటువంటి బియ్యంతో గడుస్తుంది. మీ భర్త ఏం చేస్తున్నాడు? చనిపోయాడు. మీ భర్త పిల్లలు ఉన్నారా? ఎంతమంది పిల్లలు? 2 పిల్లలు. చదువుతుంటారా? చదువుతుంటారు 2 పిల్లలు. కాబట్టి బాగా చదివించు. మరి కాబట్టి పిల్లలకి 2 కూడా కొంచెం పెన్నులు కూడా ఇస్తాను. పెన్నులు కూడా తీసుకెళ్ళి చక్కగా మరి ఆ పిల్లల్ని చదివించుకో. కాబట్టి ఈ తీసుకెళ్ళి చక్కగా మీ కుటుంబం కొరకు వాడుకొని మీ పిల్లలు 2 పిల్లలు అంటున్నారు కాబట్టి ఆ 2 పిల్లల దగ్గర తీసుకెళ్ళు. మరి అలాగే పిల్లలు చదువుతున్నారు అంటున్నారు కాబట్టి ఆ చదివిన వారి కోసం ఒక 2 పెన్ను కట్టలు, లేదా లోపు 2 పెన్ను కట్టలు ఉంటాయి, తెచ్చిచ్చి 2 పెన్ను కట్టలు ఇస్తున్నాను. ఆ పెన్ను కట్టలు కూడా తీసుకెళ్ళి ఆ పెన్నులతో ఆ పిల్లలు బాగా రాసుకుంటారు. కాబట్టి మీలాంటి వాళ్ళ కోసమే ఈ ఏర్పాటు చేశాం మేము. కాబట్టి ఇలాగ మేము పెట్టడానికి గల కారణం ఏంటంటే ఒకసారైనా మనం ఇస్తాం, తృప్తి చెందుతారు. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి తీసుకెళ్లేటప్పుడు మీరు ఎలాగైతే తృప్తి చెందుతారో అలాగే మేము కొంతమందికి ఇచ్చి తృప్తి చేయాలని చెప్పి ఇస్తున్నాం. మీ 2 కూడా కట్టలు తీసుకెళ్ళి ఆ 2 పిల్లలకు కూడా 2 పిల్లలు కూడా బాగా చదువుకుంటారు. సరే, ఈ సామాన్లు అందులో ఎత్తుకొని తీసుకుని ఆ పెన్నులు శుభ్రంగా తీసుకెళ్ళి పిల్లలకి ఓకే పెట్టుకోవాలి. నంబర్ పెట్టుకో, బ్యాగ్లో పెట్టుకోవాలి.